ఈ పోజులకు ఏం దక్కలేదు. మీ పోజులన్నీ ఈసారి గ్రాడ్యుయేట్స్ కక్కిస్తారు నిన్ను. కేటీఆర్ గుర్తుపెట్టుకో, గెలిచేది నేనే. కేటీఆర్కు నీకేం సంబంధం రా? కేటీఆర్ నీ మీద పోటీ చేస్తాడా? కేటీఆర్ నీ మీద పోటీ చేస్తాడా రా? గ్రాడ్యుయేట్స్ ఎన్నికలల్లో రాకేష్ రెడ్డి పోటీ చేస్తాడు. రాకేష్ రెడ్డి మీద గెలిచి చూపి చూద్దాం. రాకేష్ రెడ్డి మీద గెలిచి చూపి. రాకేష్ రెడ్డి గెలవబోతున్నారు రా బాబు. ఆ సీట్ ఆల్రెడీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నాడు. నువ్వేమో కుక్కలెక్క ఒర్రుకుండా తిరుగుతాను, వాళ్ళేమో శాప కింద నీరులాగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతాను. నీ బ్లాక్మెయిలర్ కథలన్నీ మేము కూడా చెప్పడానికి వాహనయాత్ర ద్వారా పోతాను ఈ 1-2 రోజులలో. ఇక నీ భాగవతం మొత్తం ఇప్పి చెప్తాం. ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతాను. పల్లరాజేశ్వర రెడ్డి ఇప్పటికే ఆ 3 డిస్టిక్లు తిరిగిండు. ఖమ్మంలో పల్లరాజేశ్వర రెడ్డి అప్పుడు మంచి ఇన్స్టిట్యూట్లు పెట్టి అక్కడ చాలా పరిచయస్తులు వాళ్ళకు. ఇక వరంగల్లో ఆల్రెడీ పల్లరాజేశ్వర రెడ్డి ఆ 3 డిస్టిక్లకు గెలిచినోడేనే. ముందు నల్గొండల కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీకు సహకరిస్తే చాలరా. వాళ్ళు నిన్ను ఓడగొట్టాలనే మంచి దృఢ సంకల్పంతో ఉన్నారు. వీళ్ళందరికంటే 4,16,000 మంది గ్రాడ్యుయేట్స్ నిన్ను ఎప్పుడెప్పుడు ఓడగొట్టాలి, నిన్ను ఎప్పుడెప్పుడు తరిమేయాలని మంచి కసితోటి ఉన్నారు. కాసుకొని కూర్చొని ఒక పోలింగ్ పెడదాం. ఒక పోల్ పెడదాం. తీన్మార్ మల్లిగానికి గ్రాడ్యుయేట్స్ మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా, లేదా వాడిని గెలిపించాలనుకుంటున్నారా? గెలిపిస్తే గెలిపిస్తామని ఓటేయండి, గెలిపించకపోతే గెలిపించం వాడిని అసలే అని ఓటేయండి. తీన్మార్ మల్లిగాని మీద ఇగో ఈ మద్దతు లేకుండానే నువ్వు సెకండ్ వచ్చినవరా. అప్పుడు వీళ్ళ మద్దతు ఎందుకు? ఇప్పుడు నీకు దమ్ముంటే స్వతంత్ర అభ్యర్థిగా దిగురా. నేను ఈ జోకర్ గాడు అందరి మద్దతు తీన్మార్ మల్లనే కనుక ఎవడన్నా మీడియా ముందుకు వచ్చి నేను మద్దతు ఇస్తానా అని ఎవడన్నా బయట పెట్టిండ. ఇది విని పటేలమ్మ పేపర్, ఇది దీంట్లో ఎవడు మద్దతు ఇచ్చేటోడు ఉండడు. వీడే ఇట్లా ఒక పోజ్ పెడతాడు, కేటీఆర్ జాగ్రత్త అంటాడు. కేటీఆర్కి నీకేం సంబంధం రా? కేటీఆర్ నీ మీద పోటీ చేస్తాడా? అసలు కేటీఆర్ తో పోల్చుకునే మనిషేనా వీడు? ఆల్రెడీ నీ మెడలు వంచడానికి అక్కడ బీఆర్ఎస్ పార్టీ రాకేష్ రెడ్డిని నిలబెట్టింది. రాకేష్ రెడ్డి మీద ఒక అవినీతి ఆరోపణ కానీ, గివిన్ని ముంచిండని కానీ, గివిన్ని ఆగం చేసిండని కానీ, నీలాగా బిచ్చమెత్తుకున్నాడని కానీ ఎక్కడ కూడా ఒక్క ఆరోపణ రాకేష్ రెడ్డి మీద లేదు. క్లీన్ చిట్ తోటి వస్తాడు. క్లీన్ చిట్ తోటి వచ్చి నీ మెడలు నరికేస్తాడు ఇక ఓటుతోటి. నీకెందుకురా? కేసీఆర్ దించే వరకు నీకే దిక్కు లేదు, నీకే టికెట్ ఇవ్వలే. ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే, ఎంపీ టికెట్ అడిగితే ఎంపీ టికెట్ ఇవ్వలే. ఏ దిక్కు లేక ఆఖరికి నీకు టికెట్ ఇచ్చాను. కాబట్టి మళ్ళీగా ఈ ఏతుల కథలు, ఈ ఏతుల మాటలన్నీ బంద్ పెట్టరా మళ్ళీగా.